సీఎం రేవంత్ రెడ్డిపై నల్లగొండ జిల్లా బీసీ నేతలు భగ్గుమన్నారు. జీవో 9 కోర్టులో నిలవదని తెలిసే మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ వైఖరిని నిరసిస్తూ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం చేశారు. 54 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల గురించి ప్రధాని మోదీని అడగలేదని మండిపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రిజర్వేషన్లపై ప్రభుత్వం చేసినటువంటి మోసపూరిత విధానానికి వ్యతిరేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడికక్కడ కూడా ఈరోజు స్కూళ్ళని కూడా బైకాట్ చేశారు. అదేవిధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ ఉన్నారు. బీసీ సంఘం సంబంధించినటువంటి ఉద్యోగులు, బీసీ సంఘం సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు పిలుపునివ్వడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ తరగతులను కూడా బహిష్కరణ చేయడంతో పాటు ఎక్కడికక్కడ ప్రభుత్వ దిష్టిబొమ్మలు కూడా దగ్ధం చేస్తూ ఉన్నారు. ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, ముందు నుంచి కూడా మొత్తుకుంటూనే ఉన్నాం. ఇది కోర్టులో నిలబడదు, న్యాయ సంబంధించినటువంటి పరీక్షలు నిలబడదు, తెలిసే మమ్మల్ని మోసం చేశారు, తెలిసే మమ్మల్ని మభ్యపెట్టారంటూ బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు బీసీల సంబంధించినటువంటి పరిస్థితికి ప్రభుత్వమే కారణం అంటూ కూడా వాళ్ళు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా ఒక శాస్త్రీయబద్ధంగా అందరి సలహాలు తీసుకొని, అందరి సూచనలు తీసుకొని ముందుకు పోతే తమిళనాడు తరహాలో తామందరికి కూడా 42% రిజర్వేషన్లు వచ్చాయంటూ కూడా వాళ్ళు వాపుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం నల్గొండ పట్టణంలో చూస్తూ ఉన్నాం. నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాన్ని తెలుపుతూ ఉన్నారు. ఎక్కడ ప్రస్తుతం నిరసన తెలుపుతున్నటువంటి బీసీ సంఘ నాయకులతో మనం మాట్లాడదాం. ఏంటండి బీసీల పరిస్థితి ఈ విధంగా అయింది? మీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడ తప్పు జరిగింది? ఎక్కడ చిత్తశుద్ధి లోపించింది? ఏ విధంగా చూడవచ్చు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీ ముందున్నటువంటి దారులు ఏంటి? ఏ విధంగా మీరు ఫైట్ చేస్తారు? ఇప్పుడున్న పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్లు ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఇస్తామని కామారెడ్డిలో పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు నిర్లక్ష్యం కూడా చేయడం జరిగింది. ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి 42% ఇస్తామని స్పష్టంగా అన్ని ఇస్తామని చెప్పి కూడా ఎమ్మెల్సీలో కానివ్వండి, కార్పొరేషన్లో కానివ్వండి, 40 మంత్రి పదవుల్లో కానీ 42% కూడా ఇవ్వకుండా దాటేయడం జరిగింది. వారు ఆధిపత్య కులైనటువంటి ఓసీలకు కూడా కొన్ని వర్గాలకు ఇవ్వలేదు, మొత్తం ఒక్క వర్గానికి ఇవ్వడం జరిగింది. నిన్న ఎంతో ఆశతో నామినేషన్ కూడా వేశారండి. బీసీలందరూ కూడా 42% రిజర్వేషన్లు వచ్చాయి, మేమంతా కూడా సర్పంచ్లు అవుతాం, ఎంపీటీసీలు అవుతాం, జెడ్పీటీసీలు అవుతాం అని తీరా ఈ విధంగా స్టే వచ్చింది. ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది అనుకోవచ్చు. బీసీల పరిస్థితి ఏంటంటే ఇక ముందు కూడా ఎట్లా పోరాటం చేస్తారు, కామారెడ్డి డిక్లరేషన్ ఎట్లా అమలు చేసేలాగా మీరు కొట్లాడతారు? ఈ యొక్క బీసీ రిజర్వేషను ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషను కామారెడ్డిలో ఇస్తానని చెప్పడం బట్టే బీసీలందరూ కూడా ఓట్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారానికి ఎక్కించడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు రాను కాలయాపన చేసుకుంటూ ఏదో ఒక సాకులు చెప్పుకుంటూ జనగణనని కులగణనని చేసుకుంటూ వచ్చి ఏదో ఒక రకంగా అసెంబ్లీలో దాన్ని తీర్మానం చేసి గవర్నర్కు పంపడం జరిగింది. పంపినటువంటిది కూడా ఆ బిల్లు ఇంకా పాస్ కాకుండా పెండింగ్లో ఉండడం, దానికి ఇంతలో పైనుంచో తనకున్న ఒత్తిడో వల్ల క్యాబినెట్ ఒత్తిడి వల్ల ఎలక్షన్ డిక్లేర్ చేసిన దాంట్లో 42% ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ 42%ని ఎవరి నోటికాడి ముద్ద వస్తుంది, ఇది నోటికాడికి వచ్చినటువంటిది దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడన్నట్టుగా దీని కోర్టులో రెడ్డి జాగృతిని వాళ్ళు వేయడము ఎంత న్యాయము. ముందే తెలుసు కదండి, కోర్టు అనేది ఆల్రెడీ 50% సీలింగ్ దాటొద్దని న్యాయవాదులందరూ కూడా చెప్తా ఉన్నారు. న్యాయ పరీక్షలు ఇది నిలబడదని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకు ఇది అంతా కూడా చేసింది? అదే కేంద్రం పైన కొట్లాడి షెడ్యూల్ చేస్తే అయిపోయేది కదా. అదే రకంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు ఢిల్లీకి పోయినా కూడా ఈ సమస్య మీద, ఈ బీసీ రిజర్వేషన్ మీద ప్రధానమంత్రిని కానీ రాష్ట్రపతిని కానీ ఎప్పుడూ కలవడం లేదు. కలిసి క్లారిటీ తీసుకుంటే ఈ రోజుల్లో ఇది ఒక రకమైనటువంటి క్లారిటీ వచ్చేదే, బీసీలకు తగు న్యాయం జరిగేది. మన ఈడబ్ల్యూఎస్ 10%, 3% రెడ్లకు 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు. ఎవరు పోరాటాలు చేశారని ఇచ్చారు, ఎంతమంది ధర్నాలు చేశారు, అగ్రకులాల వాళ్ళు ఎక్కడ ధర్నాలు చేసే దాఖలాలు ఉన్నాయా? వారు కనీసం ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ అడిగిన దాఖలాలు కానీ పోరాటాలు ఏమున్నాయా? వాళ్ళు రాజు దలుచుకుంటే దెబ్బల కొదవ అన్నట్టుగా వాళ్ళు ఏంటంటే అధికారంలో వాళ్ళే ఉన్నారు. అది అగ్రవర్ణాలకు వాళ్ళే ఉండి వడ్డించేవాడు ఎక్కడున్నా కూడా విస్తరి ఎక్కడ వడ్డించేవాడు అన్నట్టుగా వాళ్ళు వాళ్ళు ఎటువంటి అసెంబ్లీ అప్పటికప్పుడు రాత్రి చేసుకున్నారు. ఇవాళ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఆలనాడు ఇవాళ ఎన్నికల ప్రచారంలో బీసీలకు న్యాయం చేస్తామంటేనే ఇవాళ బీసీలు ఓట్లేస్తేనే ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా
ఇక్కడ బీసీలని కోసం ఈ యొక్క ఎమ్మెల్యే పదవి కానీ మంత్రి పదవి కానీ స్వీకరిస్తామని చెప్పి ముందుకు రావాలి. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలో గెలిచిన బీసీలారా ఇప్పుడైనా మేల్కొనండి. ఇప్పుడు దాటితే మళ్ళీ ఎప్పుడు కూడా బీసీలకు మంచి అవకాశాలు రావు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులుగా ఉన్న వారందరూ కూడా మా యొక్క నిరసనలకు మద్దతు తెలియజేయాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీసీ బిడ్డలకు నోటికాడి అన్నాన్ని వాళ్ళు రెడ్డి జాగృతి వాళ్ళు కేసు వేసి వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాము. బీసీలు ఐక్యతంగా ఉన్నారు. రేపు మా ఆర్ కృష్ణ నాయకత్వంలో రాష్ట్ర బంధుకు కూడా జిల్లా బంధుకు కూడా పిలుపు ఇచ్చి బీసీలందరం ఐక్యతంగా పోరాడి బీసీలో చట్టసభల్లో ఈరోజు మాకు నిన్న కోర్టు కనుక ఆల్ పార్టీస్ కనుక అఫిడవిట్ వేస్తే ఈరోజు మా అందరూ బీసీ నాయకులందరూ ప్రజాప్రతినిధులకు నామినేషన్ వేసే రోజు అందరూ సంబరాలు జరుపుకునే రోజున ఈ కోర్టులు న్యాయస్థానాలు కూడా గ్రహించి మాకు ఉన్న బీసీల వాటని తప్పకుండా మాకు ఇవ్వాలని నల్గొండ పక్షాన కోరుతున్నాం. ఈ విధంగా ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో బీసీ సంఘం అంతా కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టింది, తరగతుల బహిష్కరణ చేపట్టింది. ఆయా సెంటర్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలు కూడా దగ్ధం చేస్తూ ఉన్నారు, నల్ల జెండాలతో నిరసన చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా 60-70% ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరిగింది. ఖచ్చితంగా కోర్టు కూడా ఆలోచన చేయాలి, ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి, తమకు న్యాయం చేయాలి. 42% రిజర్వేషన్లు అమలు చేసేంత వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీవీ నల్గొండ.